Today we are going to do a house tour. మా ఇంటికి వచ్చిన పెయింటర్స్ అంకుల్ అన్న కొంచెం నీట్గా తెలుసా మా అక్కతో మా అక్క పైన Welcome back to our channel, Crazy Sisters. So today we are going to do a house tour. Nameshwara. yes నమ్మేశ్వర్ Okay, let's do it. Da, 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 da. Yeah, this is our beautiful house. Step 1 for పెళ్లి. అదేనా నేను చెప్పేది అంతే, టైటిల్ అదే, పెళ్లి పనులు. యా ఇంకా పెళ్ళేందో కానీ బా నో కమెంట్స్ గైస్ Come, let's go. Let's see our house. హాయ్ గైస్ సో ఇది మా హాల్ మా బ్యూటిఫుల్ హాల్ మోస్ట్ ప్రాబ్లీ ఆర్ కంటెంట్ అది మన బ్యాక్ డ్రాప్. and this is our backdrop and that is our silver button ఇంకా గోల్డ్ బటన్ కోసం వెయిట్ చేస్తున్నా ఆ గోల్డ్ బటన్ ఇక్కడ పెడదాం. ఐడియా ఖాళీ క్రే సిస్టర్స్ మధ్యలో అక్కడ సిల్వర్ బటన్, ఇక్కడ గోల్డ్ బటన్. నా చెప్పులు గైస్ ఇంట్లో చాలా ఉంటుంది సార్ మరి ఇంట్లో అప్రోప్రియేట్ క్యూట్ చెప్పులు అదే కూపర్ గార్డ్ ఉంటే ఇప్పటికి పీకేస్తుండే సో కూపర్ గార్డ్ లేడు కూపర్ గార్డ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సో కమ్ ఇంకా వేరే హాల్ ఇస్తాం సో హాయ్ గైస్ ఇది మా సెకండ్ హాల్ ఇలా వాషింగ్ మిషన్ మాత్రం ఇక్కడ నిజంగా ఉండదు రియాలిటీలా. కంటెంట్ ఏం షూట్ చేయం మా కంటెంట్ హాల్ అదే సో దిస్ ఇస్ లివింగ్ రూమ్. లివింగ్ రూమ్ ఇంకే మా ఇంటికి వచ్చిన పెయింటర్స్ అంకుల్ అన్న కొంచెం నీట్గా తెలుసా మా అక్కతో మా టీచర్ అయితే గల్లీ ఉంది నైస్ టీచర్ ఈ టీచర్ కూడా నేను కొనుక్కుంటే నాకు కట్టకపోతే మా అక్క వేసుకుంటుంది చెప్తా వెయిట్. అంతా క్లీన్ చేస్తున్నామా, ఆ ఉన్న దుమ్ము చెత్త అంతా నా మీద పడ్డది. పని నువ్వు బ్లాక్ వేసుకున్నావు, ఏం కనిపిస్తలేదు. నేను ఇక్కడ పేస్టల్ కలర్ లో ఉన్నా, అందుకే కనిపిస్తుంది అంతా. యా గైస్, సో ఈ చెత్త అంతా మేము బ్యూటిఫుల్ ఇల్లు ఎట్లా చేస్తామో నాకు కూడా తెలియదు. ఇది బిఫోర్ చూపిస్తున్నాము, ఆఫ్టర్ ఎప్పుడు చూపిస్తామో కూడా తెలియదు. మేబీ పెళ్లి కూతురు డెకరేషన్ అప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ అప్పుడు చూపిద్దామా, కనిపించాలి అట్లా ఎట్లయినా డూ ఇట్ ఇప్పుడు ఈ వీక్ అంతా. సో ఈరోజు డేట్ యాక్చువల్లీ March 28th. ఇంకా 2 days అయితే ఉగాది మేము అసలు సెలబ్రేట్ చేసుకుంటామో లేదో కూడా అర్థమవుతుంది ఈ హాల చూస్తుంటున్నాను. కొత్త బట్టలు అయితే నేను సెలబ్రేట్ చేసుకుంటాను వేసుకో ఇట్లే అంటాడు అదే గైస్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, గోల్డ్ బటన్ చేయండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఐ జస్ట్ వాంట్ టు డు దిస్ ఫుల్ టైం సో యా అబ్బా చేయనొప్పి అవుతుంది. బాయ్ అదే గైస్ గైస్ లైఫ్ చైనీ స్పీకర్ మీరు కనిపిస్తావా, మైక్ ఉంటుంది కదా, వినిపిస్తుంది మాట్లాడు. గైస్ లైఫ్ లో ఎప్పుడన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా హార్ట్ లో పీస్ఫుల్ గా ఉండాలి. చూడండి నా చుట్టూ ఎంత చెత్త ఉందో. నేనేం చేస్తున్నాను, కిండర్ జాయ్ తింటున్నాను. బాయ్. పిల్లి నాకేం లొల్లి అన్నట్టు కూర్చుంది మా అక్క పైన. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతసేపు మీరు ఇల్లంతా చెత్త ఉంటే చూసినారు కదా, ఇప్పుడు మొత్తం పెయింటింగ్ అది అయిపోయింది. ఇప్పుడు కింద ఉన్న చెత్త అంతా పైన చెత్త ట్రాన్స్ఫర్ చేయాలి. దట్ ఈస్ వాట్ వి ఆర్ డూయింగ్ రైట్ నౌ. లెట్స్ డూ ఇట్. గిటార్ నాకు ఇష్టం అని చెప్పిన కదా, చూడండి ఎట్లా పెట్టేసాను. నువ్వు నేర్చుకున్నావా ఏదో మేము తీసుకొని పెట్టేటట్టు? మా మమ్మీ నాకు స్కూల్లో ఉన్నప్పుడు నేర్పిస్తా అని చెప్పి నాకు హ్యాండ్ ఇచ్చింది. నేనే కొనుక్కున్నా కాబట్టి ఇక్కడనే పెట్టి. ఇప్పుడు నాకు టైం లేదు, నేర్చుకోనికి టైం లేదు. పెళ్ళైతే కదా మీ ఇంటికి వెళ్ళి నేర్చుకో క్లాస్. మంచిది. చూడండి అంతా నింపేసిన చెత్త చెదారం అంతా. దిస్ ఇస్ హౌ బ్రౌన్ ఫ్యామిలీస్ ఆర్. బై. కింద పడతా నేను. ఇగో నన్ను కింద పడేస్తున్నారు వీళ్ళు. ఎట్లా దిగాలి, నా కాలు ఇరుగుతుంది. ఏం వీడియో తీస్తున్నా అన్ఫిల్టర్డ్ కూర్చో అట్లనే ఈ కాల్ కూర్చో మెల్లగా రెండు కాళ్ళు దాని మీద
అయితే మన తెలుగు సాంప్రదాయం ఆర్ తెలుగు పత్రికలలో ఆర్ జనరలీ తెలుగు పీపుల్ ఏం చేస్తారంటే పసుపు అన్ని వెడ్డింగ్ కార్డ్స్ కార్నర్స్లో రాస్తారనమాట. సో ఇది హ్యాక్ నేను ఎక్కడో చూసిన. కొంచెం పసుపు అండ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్, దాని తర్వాత ఇంకొంచెం పర్ఫ్యూమ్, అదంతా మంచిగా మిక్స్ చేసి ఒక చిన్న బౌల్లో మిక్స్ చేసి దెన్ ఆల్ ద 4 కార్నర్స్ ఆఫ్ ద వెడ్డింగ్ కార్డ్స్ని తీసుకొని దాంట్లో డిప్ చేస్తే మనం ఒక్కొక్క వెడ్డింగ్ కార్డ్కి ముట్టుకోవాల్సిన అవసరం లేదు గైస్. ఒకటేసారి ఒక హండ్రెడ్స్ ఆఫ్ కార్డ్స్ని మీరు కార్నర్స్లో పసుపు పెట్టేయచ్చు తెలుసా. దిస్ ఇస్ వాట్ ఇంటీరియర్స్ డూ. You save time and do smart work. Okay, follow this hack, and because I'm sharing this hack to you guys, you definitely have to subscribe because it's free. And the beautiful moment చూడండి, నా వెడ్డింగ్ కార్డ్స్కి నేనే పసుపు పెడుతున్నాను. Such an amazing day, such an amazing moment it is. Auntie, I hate the smell of పసుపు, so that is why I felt very irritated while mixing it. కానీ చేతితోనే కలిపితే కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పి చేతితోనే కలుపుతున్నా, స్పూన్తో కలపకుండా. Yeah, let's do it now. సి నేను ఒక్క టిష్యూ అడిగితే మా పప్ప మొత్తం ఒక టిష్యూ ప్యాకెటే తీసుకొచ్చి పక్కన పెట్టినాడు. జస్ట్ ఫాదర్స్. అంటే యాక్చువల్గా అత్తర్ వేస్తారనమాట. సో ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ పర్ఫ్యూమ్స్, సో వై డోంట్ వి యూజ్ ఇట్ అని చెప్పేసి ఐఎమ్ చూసింగ్ దిస్ పర్ఫ్యూమ్. కొంచెం అలా స్ప్రే చేసి మిక్స్ చేయడమే, దట్స్ ఆల్. You hold the wedding cards in such a way that అవన్నీ అలైన్డ్ ఉండేసి బౌల్లో పెట్టంగానే అవన్నీ ఈక్వల్గా మునగాలన్నమాట పసుపులా. సో అప్పుడు దానికి కార్నర్స్ అని టచ్ అవుతాయి. తర్వాత అయితే ఏమైంది అనమాట, ఆ పసుపు చాలా థిక్ ఉండేసరికి మొత్తం పేస్ట్ లాగా అంటుకుంది. దెన్ ఐ జస్ట్ టచ్డ్ ఇట్ అండ్ రబ్డ్ ఇట్ ఆఫ్. సో ఆ స్టెయిన్ పసుపు అట్లనే ఉండే అనమాట వెడ్డింగ్ కార్డ్స్ పైన. సో దిస్ ఇస్ ద హ్యాక్ యూ గonna యూజ్ ఇట్ ఫర్ యువర్ ఫ్యూచర్ wedding or your cousin's weddings or any sibling weddings. ఓకేనా? బాకీ ఇంకొక సో ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ చెల్లెకి ఇస్తున్నాం అనమాట. డేట్ మర్చిపోండి. 18 వస్తా పక్క. నాకు లడ్డా. I'm gaining so much weight. Am I visible, guys? So yeah, we're back again with this huge package from mom and dad, which is from Papa Sharmina. Let's unbox this. Okay, Cooper is more excited than I am. ఎందుకు రాదు, తీసుకుపోయాలా? Whoa. These are bangles. పెళ్లి కాదు నువ్వు గర్ల్ వారా నువ్వు? లేవురా. Next one is Cooper. మళ్ళీ అవే గాజులు, వేరే సైజ్. I think this is 3 sizes.
అయితే అది 26 అనుకుంటా. నెక్స్ట్ వన్ ఇస్ ఓ మై గాడ్ ఇవన్నీ గాజులేనా? సో మెనీ బ్యాంగిల్స్. Like tons and tons of bangles here. పెళ్లి గాజులు. మరి నా గాజులేమి, నా పెళ్లి గాజులేమి ఏవి? ఇవి ఎట్లా ఓపెన్ కాలేదు? ప్రాక్టీస్ నీట్గా ప్రాక్టీస్ సరే ఒక్కటి తీస్తాం. You guys, because even I don't know what's in this. Oh, green gajra. Ay, wow. మరి అదే కలిపేస్తా బూట్లు. That's all with the video guys. ఎందుకంటే మొత్తం ఉన్నాయని అవే గాజులే ఉన్నాయి. సో నేను తీసి వేస్ట్ అన్ని సేమ్ ఉంటాయి. సో యా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్. సో ఈ రోజు ఏమవుతుందంటే, సో బేసిక్లీ మా అక్కకి ఇప్పుడు ఇంకా ఒక 1 week లో పెళ్ళి అయిపోతుంది కదా. సో వీఆర్ డూయింగ్ బ్రైడ్ టు బీ బ్రైడల్ షవర్ ఫర్ హర్. సో ఇట్స్ సర్ప్రైజ్. సో మా అక్కకి తెలియదు ఇప్పుడు ఏమవుతుంది ఏడున్నామని చెప్పేసి. సో కింద మేము ఇట్లా అంతా చేస్తున్నమాట తన కోసం. యూ ఆల్ సిస్టర్స్ లైక్ సో క్యూట్ నా. అండ్ ఆల్సో మా అక్క బర్త్డే కూడా. సో ఇట్స్ దిస్ అండ్ దాట్. సో I'll show you how it's gonna be, and also we'll record her reaction. How was it? So yeah, chala blur undi, light ledu, but it's fine guys. Adjust అయిపోవాలి కదా, adjust అవ్వండి మీరు కూడా. Yeah. Excitement. Wow. బాగుంది. పెళ్లి కూతురు చేసినప్పుడు వేసుకుంటాను. వేసుకుంటా సాయంత్రం. వావ్, క్రేజీ బ్రో. అది సారీ ఒక్కటి ఇవ్వకూడదని బ్లౌజ్ పీస్ ఇచ్చింది. అచ్చా, కానీ సారీలో బ్లౌజ్ అని ఇప్పించుకో, సపరేట్ గా ఇవ్వాలని. మై గాడ్. వస్తుంది. I'm going like థ్యాంక్స్ బేబీ. If you know Crazy Sisters, you would definitely know that they love dogs. అయితే మేము ఫామ్ హౌస్కి వెళ్తే అక్కడ ఒక హస్కీ అండ్ ఒక జర్మన్ షెపర్డ్ ఉండే అనమాట. మేము అందుకే ఆడుకుంటుండే. వీ కుడెంట్ రెసిస్ట్ అవర్ సెల్వ్స్. థ్యాంక్ఫుల్లీ వీ డిడ్ంట్ టేక్ కూపర్ ఓవర్ దే. బట్ కూపర్ ఐ డోంట్ నో వాడు ఎలా రియాక్ట్ అవుతుండేనో, ఎలా ఆడుకుంటుండే అనుకుంటాను నాకు తెలిసి. ఈ హస్కీ బ్రూనో గాడ్ అయితే ఎంత ఒర్రుతుండే తెలుసా, ఏదేదో మాట్లాడుతుండే వాడైతే. క్యూటీ ఫెలోస్, ఐ లవ్ దెమ్ ఆల్. Bruno baby. Bruno. Hi guys, welcome back to my channel Crazy Sisters. Hi guys, welcome back to my channel Crazy Sisters. అందాల రాక్షసివే. ఏం చేస్తున్నావు మమ్మీ? వెడ్డింగ్ ట్రయల్ చేస్తున్నావా? Yes. What are you wearing? What are you doing?
ఎందుకు ఇట్లా రెడీ అయినావు? పెళ్ళికి ఎలా ఉంటుందో చూసాను. హౌస్ ఇట్ Nice. ఫస్ట్ చెప్పే. No, no. ప్లీజ్ 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 వన్ స్టెప్. మా దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ. ప్లీజ్ వన్ స్టెప్ వన్ స్టెప్ వన్ స్టెప్. ఇట్లా నడుమూపు. ఎయ్యమమ్మ ఒక్క స్టెప్ ఎయ్యమమ్మే. బాయ్ చెప్పు. Bye. రైట్ ఏయ్. Oh, wow. Claps for Amma. Hi guys, I'm eating mango. Sorry. It is April 14th. It is so hot outside. వర్షం పడుతుంది. ఎందుకు? I don't know. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఎప్పుడైనా వర్షం పడుతుంది. నా పెళ్ళికి కూడా పడుతుందేమో గైస్. I don't know. See, look at that. It's raining heavily. Oh my god. చిన్నప్పుడు అంటుండే కదా బియ్యం తింటే వర్షం పడుతుంది అని చెప్పేసి. నేను చిన్నప్పుడు తింటుండే, బట్ ఐ డోంట్ నో దానివల్ల ఇట్లా పడుతుందని నాకు తెలియదు. బాయ్, లెట్ మీ ఎంజాయ్ మై మ్యాంగో. ఇది నా వెడ్డింగ్ శారీ మగ్గం వర్క్ అనమాట. సో బ్లౌజెస్ ఇవ్వడానికి వెళ్తే లాస్ట్లో ఫైనల్గా నా వెడ్డింగ్ బ్లౌజే చేస్తుండే. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్లీ మేడ్. ఐ లవ్డ్ ఇట్. చూడండి ఎంత హార్డ్ వర్క్ ఆర్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ టు డూ ఆల్ ఆఫ్ దిస్, రైట్? ఐ లవ్డ్ ఇట్. అండ్ మమ్మీ లాస్ట్ టైం ఎంగేజ్మెంట్కి ఎక్కడ మగ్గం వర్క్ ఇచ్చిందో, సో నేను వెడ్డింగ్కి కూడా అక్కడే ఇచ్చాను అనమాట. బికాస్ ఐ లవ్డ్ దే వర్క్ అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్లీ డన్. దీస్ ఆర్ ఆ వర్క్ బ్లౌజెస్. ఇప్పుడే అన్నీ తీసుకొని వచ్చాం అనమాట. ఇదేమో నేను బరాత్కి వేసుకునేది, దిస్ వన్, అండ్ దిస్ ఇస్ ద శారీ. ఇది ఏమో చెల్లె బ్లౌజ్. దిస్ ఇస్ సో అమేజింగ్. దిస్ ఇస్ ద శారీ. ఇదేమో మమ్మీ బ్లౌజ్. బ్యూటిఫుల్. ఇది నా పెళ్లి కూతురు బ్లౌజ్. ఇది మేమేం ప్రమోషన్ చేస్తలేము, మేము చాలా కష్టపడి డిజైన్స్ అన్ని ఎతికి చేయించుకున్నాం అన్నమాట. సో యా, బై గైస్. మళ్ళీ రిసెప్షన్ చూడడానికి పింక్ అయిపోతా. ఏం కాదు, స్టార్ట్ చేసిన. పింక్ కదా. హాయ్ గైస్. సో ఇప్పటిదాకా నేను వర్క్ చూపించినా కదా, మొత్తం వర్క్ అన్ని బ్లౌజెస్, ఇది ఆ బ్లౌజ్ ఈ బ్లౌజ్ అని చూపెట్టా కదా. సో దిస్ ఇస్ ఆఫ్టర్ అ వీక్ అండ్ నౌ వి గాట్ ఆల్ ద బ్లౌజెస్ స్టిచ్డ్. ఓ ఇంగ్లీష్ లో మాట్లాడితే మీకు కోపం వస్తుంది కదా. అయితే ఇవన్నీ బ్లౌజెస్ కుట్టిపించేసినాం గైస్. అండ్ దీస్ ఆర్ ఆల్ ద బ్లౌజెస్. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద బ్లౌజెస్, సారీ 80% బ్లౌజెస్ అన్ని నావి. ఇది చెల్లిది, ఇది మమ్మీది. నాదే మస్తు ఉంది అన్నిటికన్నా. ఈ పర్పుల్ బ్లౌజ్, This is my పెళ్లి This blouse. is my పెళ్లి బ్లౌజ్. This is పెళ్లి కూతురు బ్లౌజ్. యాక్చువల్లీ రిసెప్షన్ కి ఇది అనుకున్నా, బట్ ఇది వేసుకుంటున్నా ఎందుకంటే నేను రెండు కొనుక్కున్నా రిసెప్షన్ కి. బికాస్ ఐ హ్యావ్ లైక్ స్ప్లిట్ పర్సనాలిటీ. నా పర్సనాలిటీని బట్టి రెండు కొనుక్కున్నా, బట్ ఐమ్ వేరింగ్ దిస్ బికాస్ వాచ్ ఆడియన్స్ వర్డ్స్ మొత్తం దీనికి వేసేసినారు, అందుకే వేసుకున్నా. ఇది పెళ్లి నెక్స్ట్ డే వేసుకుందాం అని అనుకుంటున్నా. సో లెట్స్ సీ, హావ్ లైక్ సో మెనీ. ఇది ఎంట్రన్స్ వేసుకుందాం అనుకుంటున్నా, బట్ ఇఫ్ యూ సీ ఇది పెళ్లికి అయిపోతుంది, ఇది ఎంట్రన్స్ కి అయిపోతుంది. రెండు ఏదైనా సేమ్ ఉందా? లేదు కదా. అది వేసుకోవాలి ఎంట్రన్స్ కి. ఓకే గైస్, నేను ఇప్పుడు చెప్తున్నా, బట్ నా స్ప్లిట్ పర్సనాలిటీ నాకు ఆ మూమెంట్ లో ఏమనిపిస్తే నేను అది చేసేస్తా. నా మీద నాన్నకి నమ్మకం ఉండదు. సో యా, దీస్ ఆర్ ద బ్లౌజెస్ దట్ ఐ గేవ్ టు అనదర్ ఆంటీ విచ్ షీ డిస్ట్రాయ్డ్ టోటలీ. ఎంగేజ్మెంట్ లో మేము మీకు చెప్పాం కదా, వర్షిని డ్రెస్ ఆమెకు నచ్చినట్టు ఆమె కొట్టేసింది అని చెప్పేసి మాకు ఏ ఆప్షన్ లేకుండా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఆమె రెండు నాశనం చేసి పడేసింది. డిసప్పాయింట్ అయిపోయినా నేనైతే మొత్తం. నా పెళ్లి బ్లౌజ్ అండ్ నా బరాత్ బ్లౌజ్ మొత్తం నాశనం. Yeah guys, so I got these sweatpants, pack of 3. These are the sweatpants guys. This I got it from pack of 3. This and I think just for 99 rasharu, but pack of 3 నాకు some 200 rupees వచ్చింది. Now what I'll do is, అంటే నేను యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ కి కొనుక్కున్నా, ఎంగేజ్మెంట్ రోజు పెట్టుకోవడం మర్చిపోయినా. ఎంగేజ్మెంట్ అయిపోయాక గుర్తొచ్చింది, ఓ షిట్ ఐ ఫర్గాట్ టు పుట్ దీస్ అని చెప్పేసి నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇప్పుడు 3 ఈరోజు ఏంటి మండే,
ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే ఇంకా 3 days ఉంది పెళ్ళికి. సో నేను ఇంకా అన్నిటి పెట్టేస్తున్నాను. బాయ్, నేను తినేసి పెట్టా. బాయ్. అయితే గైస్ ఇప్పుడు ఎట్లా తెలుసా, ఇది ఫోల్డింగ్ చేసి పెట్టాలన్నమాట. నేను ఒక హ్యాక్ చూసిన. సో నౌ వీల్ టేక్ వన్ ప్యాక్. ఇది నేను లైఫ్ లో ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా, బట్ ఐ రిసర్చ్ అబౌట్ దిస్. సో నౌ వాట్ వి డు, ఇక్కడ ఫోల్డింగ్ ఎక్కడ ఉంటుంది ఫోల్డింగ్, ఇది అయ్యో టూ వచ్చేసినాయి గైస్. సో ఇది ఏం చేస్తామంటే ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఫోల్డ్ చేసి స్టిక్ చేయాలంట, నాకు తెలియదు. సో ఎక్కువ ఉన్న సైడ్ కిందికి వెళ్తుంది. ఐ మీన్ ద బ్రాడర్ వన్ విల్ గో డౌన్ అండ్ కింద వన్ విల్ గో టువర్డ్స్ ది. అరే ఎట్లానే చెప్పు, ఇట్ అవుతుంది ఫోన్. ఒప్పుకున్నదా ఈ కెమెరామ్యాన్స్ అసలు బేసిక్ గా ఉంటారు ఈ కెమెరామ్యాన్స్. సో యా గైస్, దిస్ బ్లౌజ్ లేపు కింద పెట్టక. బ్లౌజ్ లేపాలా, ఇక్కడ పెట్టేసి కింద పెట్టు. సో ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కి నేను అటాచ్ చేస్తున్నా అండ్ కరెక్ట్ పెడుతున్నా. దట్స్ ఆల్ గైస్. కరెక్ట్ అని అనుకుంటున్నా నేను, నాకు కూడా తెలియదు. అంతే, ఇక్కడే వస్తుంది. దాంట్లో హ్యాక్ ఏముంది అక్క? ఆహా ఉంది హ్యాక్, నీకే తెలుసు. ఇది కూడా పెట్టడానికి రాదు అసలు. ఇది ఫోల్డ్ అయిపోతుంది, ఇది కూడా ఫోల్డ్ అయిపోతుంది. ఇగ్నోర్ మై డాడ్ థైస్. Yeah guys, this is it. This is how you're gonna manage when you are getting married in summers. So yeah, come. సుమతి వాళ్ళ ఇంటికి ఒక వారం రోజులు పోయినా. హాయ్ గైస్, నేను వెకేషన్కి వెళ్తున్నారు. మా మమ్మీ మా పిన్ని నా సూట్ కేస్ చదువుతున్నారు. Here's my vacation suitcase just for a day. పెడతానులే. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అన్ని బ్యాంగిల్స్ తీసుకొని వెడ్డింగ్ బ్యాంగిల్స్ సెట్ చేస్తున్నాం అనమాట. సో పెళ్లి కూతురిని చేసినప్పుడు ఏదైతే బ్యాంగిల్స్ వేసుకుంటారో ఫ్యూ డేస్ ప్రాబబ్లీ లైక్ 2 to 3 weeks ఆ బ్యాంగిల్స్ కంటిన్యూస్గా వేసుకోవాలి. అందుకే అవన్నీ మమ్మీ పిన్ని కూర్చొని అన్నీ సెట్ చేస్తున్నారు. సో బేసికలీ డెఫినెట్గా గ్రీన్ బ్యాంగిల్స్ అయితే పక్కా ఉండాలి. దట్స్ వై దీస్ గ్రీన్ బ్యాంగిల్స్. దాంట్లో ఇంకొంచెం మంచిగా ఉండాలని చెప్పేసి సమ్ స్టోన్ బ్యాంగిల్స్ అండ్ సమ్ షైనింగ్ బ్యాంగిల్స్, సమ్ బ్లింగీ ఇన్ని బ్యాంగిల్స్ అని సెట్ చేస్తాను అనమాట. అంటే ఒక 2 to 3 డజన్స్ ఉంటాయేమో అవి ఒక్కొక్క చేయికి అన్ని బ్యాంగిల్స్ వేసుకోవాలి. సో పెళ్లి కూతురు రోజు వేసుకున్నానంటే మళ్ళీ ఐ వోన్ ఇట్ ఫర్ లైక్ మోర్ డేస్, అంటే కొన్ని అలా వేసుకున్నాను. సో యా, యూ కెన్ సీ ఆల్ ఆఫ్ మై వెడ్డింగ్ పిక్చర్స్ అండ్ వెడ్డింగ్ వీడియోస్ సమ్ టైమ్స్ సూన్. ఆల్రెడీ నేను హల్దీ వ్లాగ్స్ అండ్ హల్దీ పిక్చర్స్, హల్దీ రీల్స్, షార్ట్స్ అన్నీ పోస్ట్ చేసేసిన ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఎవ్రీవేర్ పాసిబుల్. సో యూ గో ఫాలోవర్స్ ఆన్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ యాజ్ వెల్ ఫర్ ఎక్స్క్లూజివ్ కంటెంట్. యూట్యూబ్లో మీకు ఓన్లీ చాలా పెద్ద వ్లాగ్స్ ఉంటాయి, బట్ ఇన్స్టాగ్రామ్లో యూ వుడ్ ఫైండ్ క్రేజీ సిస్టర్స్ కంటెంట్, అ లాట్ ఆఫ్ కంటెంట్ విచ్ యూ వుడ్ బీ లవింగ్. And I also want you guys to subscribe to our channel right away. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. సో సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు కింద బెల్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసినారనుకోండి, నేను అప్లోడ్ చేసిన నెక్స్ట్ సెకండ్ మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ యూ కెన్ వాచ్ ఇట్ రైట్ అవే దాన్ ఎనీబడి ఎల్స్. ఎస్, చూపి నా పెళ్లి గాజులు చూపి కొట్టినా ఎన్నున్నాయో దేవుడా. మమ్మీ గడియుడు కొన్ని దీనికి. And next up, we went to do our skin prep, that is facial, some kind of mani, pedi, and clean up. So yeah, this is the worst services that I've ever done in my life. I'm sorry to say, but yeah, disappointment of life. Bye guys. The worst nails ever. Oh god. నేను మా అమ్మ దగ్గర చావు మరి తీసేసుకున్నా, పెట్టుకోనికి ఇచ్చింది. మంచిది.
చూపి అమ్మమ్మ కూడా చూపి హాయ్ అమ్మమ్మ. అమ్మమ్మకి ఆ రింగ్ లూజ్ ఉంటే దానికి దారాలు కట్టుకుంది. సో నాకు ఇప్పుడు టైట్ ఉంటుంది అని అమ్మమ్మ నాకు దారాలు తీసిస్తుంది. Now these are the పెళ్లి పూలు. ఇది పెళ్లి కూతురు చేయడానికి 1 day, 2nd day and these I don't know ఇదేందో తేడా ఉంటాయి. ఇది సన్నహాలు అంట. Oh sorry, this is పిల్లల సూత్రం. ఇది తీసుకొచ్చి నన్ను ఎత్తి మీద పెట్టారు guys. డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్. మమ్మీ తాతకి మజ్జిగ చేసేయాలంట. And next up we have something which is this. ఇది ఇదేం చేస్తారు? ఇది కూడా నాకే వేస్తారు. ఇందులో రకరకాల పూలు ఉన్నాయి దీంట్లో. ఉన్నాయి అలా. సో అండ్ ఫైనలీ పెళ్లి కూతురు చేయడానికి అది వేస్తారు, ఇది వేస్తారు. అండ్ ఇది చేతులకు వేస్తారండి ఇట్లా. సో హల్దీ రోజు చేస్తారు అది. కాదు పెళ్లి కూతురు చేసిన రోజు చేస్తారంట. సో బ్యూర్ రైట్. యా విల్ సీ. అంటే ఫస్ట్ టైం చూస్తాను. థ్యాంక్స్ అమ్మమ్మ. అండ్ నెక్స్ట్ మనము సత్యనారాయణ పూజకి కలుస్తాం. బాయ్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అమ్మమ్మ ఈ రింగ్ చేసి? మా అమ్మ చేయించింది అది. అమ్మ చిన్న పిల్లప్పుడు. వాట్ అంటే ఇది ఎన్ని ఇయర్స్ రింగ్? మమ్మేజ్. ఆట్ కానీ ఇంకా ఎంత నీట్గా ఉంచుకుని చూడమ్మ. అదే నా చేతిలో వచ్చుంటే ఎప్పుడో పోతుంది. అందుకే నువ్వు పెట్టుకోదని చెప్తున్నా నేను. ఏం కాదు మంచిగా చూసుకుంటా. ఇక నా కొత్త నేల్స్ చేసుకున్నాను.